విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా నిర్మించిన బాహుబలి బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. ఈ బాహుబలి బ్రిడ్జ్ పై నుండి కృష్ణానది వ్యూ చూస్తుంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే ఏంటంటే ఎగువ నుండి ఎర్ర నీరు వచ్చి కృష్ణానదిలో అయితే చేరుతుంది. ఆ ఎర్ర నీరు మొత్తం కృష్ణానదిలో చేరుతుండడంతో పచ్చగా ఉన్న నీరు మొత్తం ఎర్రగా మారి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. అలాగే ఈ కృష్ణానదిలో న్యాచురల్ గా ఉన్న దీవులు కానివ్వండి, ఈ బాహుబలి బ్రిడ్జ్ వ్యూ కానివ్వండి, అలాగే ఎర్రగా మారుతున్న నీరు వ్యూ చూస్తుంటే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. నేను ఈ వీడియోలో ఏంటంటే కృష్ణానదిలో న్యాచురల్ గా ఫామ్ అయిన దీవుల యొక్క వ్యూ చూపిస్తాను. అలాగే ఇప్పుడిప్పుడు ఈ ఎర్రగా మారుతున్న నీరు ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి కృష్ణానది వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ కృష్ణానదిలో వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఏంటంటే పచ్చగా ఉన్న వాటర్ మొత్తం ఎర్రగా మారి చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ న్యాచురల్ గా ఉన్న దీవులు కానివ్వండి, బాహుబలి బ్రిడ్జ్ వ్యూ కానివ్వండి, చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి దూరంగా కొండలు అవన్నీ ఎలా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. ఈ కృష్ణా నది వచ్చేసి మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని హంసల దీవి దగ్గర సముద్రంలో అయితే కలుస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే ఎగువన పడే వర్షాల కారణంగా వరద నీరు వచ్చి మొత్తం కృష్ణానదిలో అయితే చేరుతూ ఉంటుంది. ఆ వరద నీరు చేరే టైంలోనే ఇక్కడ పచ్చగున్న వాటర్ మొత్తం ఎర్రగా అయితే మారుతుంది. చూడ్డానికైతే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి న్యాచురల్‌గా ఫార్మ్ అయిన దీవులు కూడా మీరు చూడొచ్చు. ఈ దీవుల మధ్యలో పాయలు పాయలుగా చీరిపోయి ఈ కృష్ణానది మొత్తం ఎలా ఫ్లో అవుతుందో కూడా చూడొచ్చు. మధ్యలో చూడండి ఇప్పుడే ఎర్ర నీరు మొత్తం చేరి ఇక్కడ ఎర్రగా మారిపోతుంది. పచ్చగా ఉన్న నీరు మొత్తం. ఈ కృష్ణానది మీద మొత్తం 9 చోట్ల డ్యామ్‌లయితే ఉన్నాయి. మన ప్రకాశం బ్యారేజ్ డ్యామ్‌తోనే ఎండ్ అనమాట. ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ దాటిన తర్వాత మనకి దిగువన దాదాపు 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హంసల దీవి దగ్గరున్న సముద్రంలో అయితే కలుస్తుంది. ఇక్కడ నుండి బాహుబలి బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ నేచురల్‌గా ఫార్మ్ అయిన దీవుల్ని కూడా బాగా డెవలప్ చేస్తే చాలా ఉపయోగపడతాయి. టూరిజం పరంగా కానివ్వండి, చాలా ఉపయోగపడతాయి. ఆల్రెడీ మన కృష్ణా నదిలో భవానీ ఐలాండ్ అయితే ఉంది. అదే తరహాలో ఇక్కడ నేచురల్‌గా ఫార్మ్ అయిన దీవులైతే చాలా ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న పాయ వైపు చూడండి మొత్తం గ్రీన్ కలర్‌లో వాటర్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం ఏంటంటే మొత్తం ఎర్రగా అయితే ఉన్నాయి వాటర్ మొత్తం. ఇక్కడ నుండి బాహుబలి బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ మధ్యలో ఉన్న వాటర్ కూడా మళ్ళీ ఎర్రగా అయితే మారిపోతుంది. పైనుండైతే వరద నీరొచ్చి చేరుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో ఏంటంటే ఈ వరద నీరంతా చేరి ఈ ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఫుల్ అయిన తర్వాత దిగువకి వాటర్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ కృష్ణా నదిలో మొత్తం 9 డ్యామ్‌లున్నాయని చెప్పా గదా! మహారాష్ట్రలో ఒక డ్యామ్ ఉంది. అలాగే కర్ణాటకలో వచ్చేసి 3 డ్యామ్‌లయితే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకొని 2 డ్యామ్‌లున్నాయి. అయ్యొచ్చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లు. దాని తర్వాత ఇది పులిచింతల డ్యామ్ దాటిన తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కయితే వస్తుంది. ఇటువైపంతా చూడండి. ఈ నేచురల్‌గా ఫార్మ్ అయిన దీవులతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వ్యూ మొత్తం. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ వ్యూ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అలాగే ఇలాంటి వ్యూ మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే విజయవాడ ఉంటుంది. రైట్ సైడ్
అమరావతి రాజధాని ప్రాంతం అయితే ఉంటుంది. ఫ్యూచర్‌లో ఈ దీవుల్ని కూడా డెవలప్ చేస్తే ఏంటంటే టూరిజం పరంగా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నుండి దిగువన 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే ప్రకాశం బ్యారేజ్ అయితే ఉంటుంది. ఈ ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్ స్టోరేజ్ పరంగా దాదాపు 3.67 టీఎంసీల వాటర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే శ్రీశైలంలో వచ్చేసి 220 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకా నాగార్జున సాగర్ డ్యామ్‌లో వచ్చేసి దాదాపు 440 టీఎంసీల వాటర్ వరకు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంది. ఇక్కడ నుండి చూడండి ఈ దీవుల వ్యూ మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. అక్కడక్కడ దీవుల్లా ఫార్మ్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో. అలాగే ఇది హంసల దీవి దగ్గరున్న సముద్రంలో కలుస్తుందని చెప్పాను కదా! సముద్రంలో కలిసే ప్లేస్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. కుదిరితే నేను తర్వాత ఆ వీడియో కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ కృష్ణా నది యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మహారాష్ట్రలోని మహాబలిపురంలో అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడే నేచురల్‌గా ఫార్మ్ అయ్యి ఇది దిగువకైతే వస్తూ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఇది ఎండ్ అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 320 కిలోమీటర్ల వరకైతే ఇది ఫ్లో అవుతుంది. మహారాష్ట్రలో వచ్చేసి దాదాపు 265 కిలోమీటర్ల వరకైతే ఫ్లో అవుతుంది. ఇక్కడ నుండి చూడండి ఒక చిన్న పాయలాగా ఎలా ఫార్మ్ అయిందో. ఇటువైపు వాటర్ మొత్తం ఏంటంటే గ్రీన్ కలర్‌లో అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి మొత్తం రెడ్ కలర్‌లో అయితే కనిపిస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఫుల్ అయిన తర్వాత ఏంటంటే, ప్రకాశం బ్యారేజ్ దగ్గరున్న 72 గేట్లు ఎత్తి దిగువకి వాటర్ రిలీజ్ అయితే చేస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చి ఎళ్లి సముద్రంలో ఎళ్తూ చేరుతూ ఉంటుంది. ఇటువైపు చూడండి గ్రీన్ కలర్‌లో వాటర్ ఉంది. అలాగే రెడ్ కలర్ వాటర్ అంటే బురద నీరంతా చేరి ఎలా కనిపిస్తుందో. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం భవానీ ఐలాండ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.